రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అన్నదాతల ఖాతాలో 2000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. ఏ రోజున పడుతున్నాయి, అలాగే దీనికి సంబంధించి కూడా మనకు తేదీ అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే మనకు కేంద్ర మంత్రి కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంకి రైతులు అయితే ఎంతో రుణపడి ఉంటారన్నమాట. ఎందుకంటే రాష్ట్రంలో కానివ్వచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రం అన్నమాట, తెలంగాణ కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానివ్వచ్చు, మధ్యప్రదేశ్ కానివ్వచ్చు, గుజరాత్ కానివ్వచ్చు, మరాఠీ కానివ్వచ్చు, ఏవైతే మహారాష్ట్ర ఉన్నాయో ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే ఒక పథకం అనేది అయితే వర్తిస్తుందన్నమాట. ముఖ్యంగా రైతులు అనేవి అయితే ఇవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని మార్పులు అనేవి అయితే చేయడం అయితే జరిగిందనమాట. వాటికి సంబంధించి కూడా మీకు అయితే వివరించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నవారు, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితేనే మనకు రైతులకు అనేది అయితే 2000 రూపాయలు అనేవి 4000 రూపాయలు అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారు. మనకు అతి త్వరలో వచ్చేసి అయితే జూన్ నెలనమాట. జూన్ 1వ తారీఖు నుండి 5వ తారీఖులోనైతే మనకు డబ్బులు అనేవి అయితే ఖాతాలో పడుతున్నాయి. ఇప్పటికే రైతన్నలు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. అన్న 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి, రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు, ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మన నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి అయితే రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా ఖాతాలోకి అయితే బ్యాంక్ అకౌంట్లోనే అయితే జమ చేయనున్నారన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా మనకైతే సూచించినట్లయితే తెలుస్తుందన్నమాట. కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ కేవైసీ ప్రక్రియ ఇప్పటివరకు ఎవరైతే చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే మీ దగ్గర ఉన్న ఏదైతే ఈ కేవైసీ అనేది మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా లింక్ యాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ దగ్గర ఉన్న ఏదైతే నియర్ బైలో ఉంటాయో మీ సేవలో వచ్చేసి అయితే చేసుకోవచ్చు. లేకపోతే డిస్ట్రిబ్యూషన్ దీనికి సంబంధించి కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ అనేది కూడా ఆన్లైన్ ప్రక్రియ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో కూడా ఎలా చెక్ చేసుకోవాల్సి ఉంటుందంటే pmkisan.gov.in వచ్చేసి మనకు తెలంగాణ గవర్నమెంట్ కానివ్వచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వచ్చు, గుజరాత్ గవర్నమెంట్ కానివ్వచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రం సంబంధించి మనకి ఏదైతే నియర్ బై ఉంటుందో దీనిలో అయితే ప్రతి ఒక్కరైతే చేసుకున్న వారికే 2000 రూపాయలు అనేవి ఖాతాలో పడతాయి అన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రైతన్నలు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు చాలా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 4000 రూపాయల ఇది ఏదైతే పెంపు చేస్తున్నారనమాట, దీనికి సంబంధించి కూడా మనకైతే కొన్ని వార్తలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తెలుసు కదా, అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్స్ అయితే గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకున్న వారికే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకైతే అప్డేట్స్ అయితే రానున్నాయన్నమాట. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ ఏదైతే మనకు వచ్చేది అనమాట, ఈ జూన్ 5, 6లోగానైతే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే రైతుల ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. సో అందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట మీ అందరికీ కూడా. సో మళ్ళీ కలుసుకుందాం.